అమ్మకు గౌరవానికి చిహ్నంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద లేదా తల్లితో కలిసి ఒక మొక్కను నాటాలని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏక్ పేడ్ మాకే నామ్ కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిలో ప్రతి ఒక్కరికి గాలి, నీరు ఎంత ముఖ్యమో మొక్కలు కూడా అంతే అవసరమని తెలిపారు. 12 సంవత్సరాలు అవినీతి లేని పరిపాలన సాగిస్తున్న నరేంద్ర మోడీ తల్లి పేరుతో ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ దేశ వ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆర్కే శ్రీనివాస్, మంగేష్ కుమార్, నవీన్, కిరణ్, బాలచందర్, శ్రీనివాస, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ తల్లి పేరిట ఒక మొక్క అనేది 2024 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఒక గొప్ప పర్యావరణ పరిరక్షణ ప్రచారమని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ తెలిపారు. जनता पार्टी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली रामचंद्रन गारी नायकत्वम वर्धिल्लाली भारत కిరణ్ మట్టి మట్టేసి నిలబడు. भारत माता की जय। एक नेक काम देश के नाम, नेक काम देश के नाम, एक पेड़ मां के नाम, नेक काम देश के नाम, एक नेक काम देश के नाम, एक पेड़ मां के नाम, एक पेड़ मां के नाम। बकेट बकेट कितने बोल सो ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గం ఓబీసీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మన ప్రియత ప్రధానమంత్రి 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలతో ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడి గెలిచిన తర్వాత ప్రధానమంత్రిగా ఎక్కువ రోజులు పాలించిన వ్యక్తిగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ చరిత్రలో నిలబడ్డారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా మాకే నాంపే ఏక్ పేడ్, అమ్మ పేరు మీద ఒక చెట్టు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ప్రతి మనిషికి గాలి, నీరు ఎంత ముఖ్యమో మనకు ఒక మొక్క కూడా అంత ముఖ్యం. ఎందుకంటే మనము ప్రకృతిని చాలా విధంగా నష్టపోయి రకరకాలుగా పొల్యూషన్ రావడము, సరి అయిన ఆక్సిజన్ల లేకపోవడంతో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ని ఎలా అయితే దేశంలో తీసుకొచ్చి మన పరిసరాలు శుభ్రంగా పెట్టడం మన అందరి బాధ్యత అనే విధంగా అయితే ముందు కదిలిండో మాకే నాంపే ఏక్ పేడ్. ఎందుకంటే అమ్మ అంటే అందరికి ప్రేమ. అమ్మ పేరు మీద అనే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి, దాన్ని సంరక్షించాలి. దానివల్ల మన ప్రకృతి బాగుపడుతుంది, మన వాతావరణం బాగుంటుంది ఒక ఉద్దేశంతో పార్టీకి ఈ పిలిపివ్వడంతో ఇవాళ గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకు అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరం పాలనలో ఈ దేశ చరిత్రలో కరోనా తర్వాత కూడా అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన భారతదేశం ఒక మంచి పాలన, స్కాములు లేని పాలన, అవినీతి లేని పాలన, వార్డు మెంబర్కి వెళ్ళి దేశ ప్రధాని దాకా ఇప్పటిదాకా చరిత్రలో ఒక్కరోజు కూడా ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడు, ఏదో స్కామ్ చేసిండు అనే ఒక ఆరోపణ లేకుండా 12 సంవత్సరాలు పూర్తి చేసి దిగ్విజయంగా ముందుకు పోతున్న నరేంద్ర మోడీ గారి పాలన ప్రజలలోకి తీసుకురావడానికి మాకే నాంపే ఏక్ పేడ్ అనేది, అలాగే ఈ దేశంలో ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధాని కూడా ఇన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాచుకోవడమే తప్పించి ప్రజల సంక్షేమానికి ఎప్పుడు పనిచేయలేదు. ఎందుకంటే వాళ్ళు జమ చేసుకున్న ధనం ఇళ్లలో పెట్టుకున్నది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి పని చేసుకొని వివిధ పథకాల ద్వారా, బ్యాంకుల రుణాల ద్వారా
ప్రతి ఇల్లు ఆర్థికంగా బాగుపడితేనే ఈ భారతదేశం అన్ని రంగాలలో ముందుకు వస్తుంది. అంతేగాని ఒక నలుగురు వ్యాపారులు డబ్బులు సంపాదించుకుంటే అలా వ్యాపారులు విదేశాల్లో పెట్టుకొని విదేశాలకు పనికొస్తుందేమో కానీ ప్రతి ఇంట్లో డబ్బు సంపాదించేది నేర్చుకొని వాళ్ళు కూడా చిన్న చిన్న ఇండస్ట్రీల ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని విశ్వకర్మ యోజన ద్వారా, ఎందుకంటే ప్రతి వృత్తిలో ఆయన బ్రతుకుంటూ ఇంకొకరు పని చూపించినప్పుడే ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతానికి దాదాపు 100 పథకాలు తీసుకొచ్చి ఆర్థికంగా నాన్న తండ్రి పడ్డ బాధ చూసి, తల్లి పడ్డ బాధ చూసి, అక్క చెల్లెలు పడ్డ చూసిన బాధ ఆయన పేదతనంలో చూసిండు. కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలకు కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో ముందుకు ఈ దేశాన్ని తీసుకుపోతున్న నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన ఉద్దేశించి ఇవాళ మల్కాజ్గిరి అసెంబ్లీలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చేసిన మా ఓబీసీ నాయకులకు, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా తన ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, హాస్పిటల్లో ఒక మొక్క నాటి మాకే నాంపి అనే ఒక మొక్క నాటడం వల్ల పరిసర ప్రాంతాలకు మనము మంచి ఆక్సిజన్ ఇచ్చడం కూడా అవుతాం. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. భారత్ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీలోని గవర్నమెంట్ ఆసుపత్రి ముందు మా ఓబీసీ మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మాకే నామ్ ఏక్ పేడ్ అనే కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరిలోని ముఖ్యమైన నాయకులందరితో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంధమల ఆనంద్ గారు, మన తెలంగాణ ప్రాంత ఓబీసీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. మరి కాసేపట్లో వస్తారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఏదైతే మోడీ గారు 12 సంవత్సరాల పాలన అత్యధికంగా ఈ భారతదేశంలో సుపరిపాలన అందించిన ప్రధానమంత్రిగా రికార్డు స్థాయిని ఎట్లయితే బ్రేక్ చేసి ముందుకు పోతున్నాడో, జవహర్ లాల్ నెహ్రూది ఏదైతే అధిగమించి ఇంకా సుపరిపాలన అందిస్తూ ఈ దేశ ప్రజలకు ఆయన సేవ చేసుకుంటున్నాడో, అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మాకే నామ్ ఏక్ పేడ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్యంగా ఓబీసీ మోర్చా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంది. అదే క్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దేశంలో అన్ని వర్గాలు కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు. 12 సంవత్సరాల సుపరిపాలన, సుదీర్ఘమైన పాలన తర్వాత దేశంలో అన్ని వర్గాలు కూడా సస్యశ్యామలంగా ఇవాళ ముందుకు పోతున్న తరుణం మనం చూస్తున్నాం. మిత్రులారా, ఏదైతే ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన భారతదేశాన్ని ఇక్కడ 12వ స్థానంలో ఉన్న దాన్ని 4వ స్థానానికి తీసుకొచ్చి ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగే ఆర్మీని పటిష్టం చేసి ఇలా పక్క దేశాలు మన భారతదేశం మీద పడ్డ కన్నుగుడ్లు గుంజేస్తాం అనే విధంగా దేశంలో పాలన సాగుతుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులైన శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతనే మాత్రమే జరుగుతుందని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో భారతదేశం విశ్వ గురువుగా ఖచ్చితంగా పోతుందనే విశ్వాసం ఇటు భారతీయులకే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి దేశంలోని ప్రధానమంత్రులు కూడా, మన దేశంలో ఉన్న ప్రధానమంత్రి ఏ దేశానికి పోయినా స్వాగతం మనం చూస్తున్నాం. ఇదే రకంగా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి ఆమోదం పలికి, మద్దతు పలికి, రానున్న కాలంలో అన్ని ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు పలికి ఇంకా పటిష్టం చేసి మోడీ గారికి ఇంకా బలాన్ని చేకూర్చి భారతదేశాన్ని అభివృద్ధి తీసుకెళ్లే విధంగా సహకరిస్తారని కోరుకుంటూ భారత్ మాతాకి జై.